అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దళితుల బలహీన వర్గాల భూములను గద్దల్లాగా తన్నుకుపోతున్నటువంటి పరిస్థితి. అది ఎక్కడ చూసినా, రాష్ట్రంలో ఏ మూలకు చూసినా ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాల భూముల మీద కన్నుబడి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు ఇలా దండుకుంటున్నటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో కనబడతా ఉంది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తామని చెప్పి ఒకవైపు ఎక్విజేషన్ చేయడం, మరొక వైపు పారిశ్రామికవేత్తల రూపంలో ఆ భూములను కొల్లగొట్టడం, మరొక వైపు కబ్జాలు పెట్టడం, ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడతా ఉంది. అందులో ఒక పెద్ద కుంభకోణం. దీని వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారు. లాస్ట్లో అన్ని ఆధారాలు కూడా చూపిస్తా. ఐ విల్ షో విత్ ఆల్ డాక్యుమెంట్స్. రక్షకుడే భక్షకుడైంది. ఇక్కడ భూములను కాపాడవలసిన వాడే భక్షిస్తున్నాడు. ఎట్లా భక్షిస్తుండో అన్ని ఆధారాలు కూడా బయట పెడతాం. ఈ స్కామ్ అంతా ఇంత కాదు. 7,000 కోట్ల రూపాయల స్కామ్. హైదరాబాద్ నడుబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ఈ ప్రభుత్వ పెద్దలు దాంట్లో భాగస్వాములు. ఈ భూములు నాదర్గుల్ భూములు. ఈ భూములకు చాలా చరిత్ర ఉంది. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోరాటం చేసినాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ భూములను రక్షించింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం భక్షిస్తున్నది. చంద్రబాబు పోరాటం, కాంగ్రెస్ నాటి వైఎస్ఆర్ ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయడం, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూములను రక్షించడం, అధికారంలో వచ్చిన 10 రోజుల్లోనే ఈ భూముల మీద కన్నుబడి ఈ భూములను భక్షించే కార్యక్రమానికి నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఎట్లా పాల్పడ్డది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, దీని కుట్ర కుతంత్రం మొత్తం కూడా ఈరోజు బట్టబయలు చేయబోతా ఉన్నాం, ప్రజల ముందు పెట్టబోతా ఉన్నాం. దీంట్లో పాపం 600 మంది పేద రైతులు ఉన్నారు. ఈ 374 ఎకరాల భూమిలో దాదాపు 600 మంది పేద రైతులు బతుకుతూ ఉన్నారు. తాతలు తండ్రులు పిల్లల కాడ నుంచి బతుకుతూ ఉన్నారు. ఇలా వాళ్ళ భూముల్లోకి వాళ్ళని పోనీయకుండా బౌన్సర్లను పెట్టి పోలీసుల చేత దాడి చేయిస్తూ అక్రమ కేసులు పెడుతూ పేద రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. చాలామంది రైతులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మా దృష్టికి తేవడం జరిగింది. అది మా సబితక్క నియోజకవర్గం, మహేశ్వరం నియోజకవర్గంలో అక్కగారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారుగా కనుక చాలామంది రైతులు అక్కగారికి చెప్పుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ దృష్టికి తెచ్చారు. అయితే ఈ కేసులోని అన్ని వివరాలకు వెళ్ళే ముందు చాలామంది రైతులు ఇక్కడ కూడా వచ్చారు, ఇవాళ బయట ఉన్నారు ఇంకా అంతమంది. 2 మహిళా రైతులు ఈరోజు మా ముందున్నారు. ఆ మహిళా రైతులు వాళ్ళ బాధ ఏందో, వాళ్ళ కష్టమేందో ఒక 2 నిమిషాలు వివరిస్తారు. ఒక అమ్మ పేరు కర్రె కౌసల్య, ఇంకొక అమ్మ పేరు గుడాల మమత. 2 నిమిషాలు వాళ్ళ ఆవేదన, వాళ్ళకి ఏం జరుగుతుందో 2 నిమిషాలు వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత మొత్తం విషయాన్ని మేము బయట పెడతాం. నేను పొలంకి వెళ్తున్నాను. పొలంలోకి వెళ్తుంటే ఆ రేకులు నేను 37 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నా అక్కడిని. మా అత్తమామ అంతకన్నా ముందు చేస్తున్నారు. మా అత్తమామ చేసి ఒక 40 ఏళ్ళు చేయొచ్చు వాళ్ళు. నేను 37 సంవత్సరాల సంది నేను చేస్తున్నా. ఎవరో ఒక ఆయన వచ్చి మొత్తం దోసుకుంటుండు, అక్కడ భూములన్నీ దోసుకుంటుండు. మొత్తం 5-10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నా అని చెప్తే మరి కొనుక్కున్నాడేమో అనుకున్నాం. నా పొలంలోకి నేను ఓనికే గేటు పెట్టేసిండు. గేటు పెట్టేస్తే గేటు పెట్టొద్దని అడ్డం పోతే మా ఆయనను కొట్టిర్రు. వేరే బోన్సర్లను పెట్టి కొట్టిస్తారు, ఒత్తేస్తారు దెబ్బ కనిపించకుండా. నేను పోతుంటే కూడా ఫోటోలు తీస్తారు. అక్కడ 50,000 పెట్టి మేము కడీలు తీసుకొచ్చి అడవి పందులు మేయకుండా సేను మొత్తం తయారైనాక కూడా అడవి పందులు మేసాను మేము అక్కడ కంచె వేసుకుంటే ఆ కంచెను నైటే తీసేసిరు. ఎవరు తీయమన్నారు, ఇట్లా ఎందుకు చేసిరు, మాకు ఎందుకు చేస్తుర్రు ఇట్లా అంటే సుధాకర్ తీయమన్నాడు. ఏ సుధాకర్ అంటే తిరుపతి సుధాకర్ అని చెప్తారు సార్. ఇట్లా చేస్తారు.
నాకు ఒక 10 ఆవులు ఉన్నాయి, అక్కడ గడ్డి పెట్టుకున్నా, పొద్దుగాల పోయినా గడ్డి కోసేసుకోవాలి, అక్కడ కూర అలుక్కొని నేను రోజుకు 500 800 వస్తే నా జీవనాధారం నడుస్తుంది. అక్కడ నన్ను పొలం మీదకి నిలగొడితే నేనేం చేయాలి? వెళ్ళిపోండి మీకు కూడా ఇస్తాం 10 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు. 5 లక్షలు పెడితే ఒక ప్లాట్ వస్తలేదు సార్, ఒక దావత్ కూడా అవుతలేదు. వాళ్ళు ఇచ్చే పైసలు ఏమిటికి అయితే మాకు పైసలు వద్దు, మాకు భూమి కావాలి, మాకు భూమి మీదనే మా జీవనాధారం. కూరలు పోస్తా సార్, పచ్చకూరలు పోస్తా, ఆవులు ఉన్నాయి, 10 ఆవులు ఉన్నాయి, గడ్డి పెట్టిన, ఇప్పుడు గడ్డి కూడా ఉంది. పోనీయకుండా 10 నిమిషాలు ఆగాలి సార్, గేట్లు పెట్టేసుకురు, లాక్ వేసుకుంటారు, చుట్టూ ఫెన్సింగ్ పెట్టిరు, పోనిస్తలేరు. మళ్ళీ ఎవరినన్నా కూలీలను పిలుచుకపోతే నువ్వు భూమి అమ్మవు కదా, నీ ఉంది కదా, నువ్వే రావద్దని వాళ్ళు నిలగొడితే, మొన్న ఎకరన్నర పొలం నేను ఒక్కదాన్నే నాటేసుకున్నా, వాళ్ళు నిలగొట్టేసిరు. వాళ్ళ భయానికి సార్, వాళ్ళ భయానికి వాళ్ళు వస్తలేరు. అట్లా ఫోటో తీస్తారు సార్, ఫోటో తీస్తారు. వాళ్ళ భయానికి సార్, వాళ్ళు బోన్సర్లు రమ్మ మమ్మల్ని కొడతారు, మమ్మల్ని చంపితే మేము మా పిల్లలు ఆగమవుతారు, మేము రామంటే మొన్న నేను ఒక్కదాన్నే నాటేసుకున్నా ఎకరన్నర పొలం. మా మామ పేరు జంగయ్య, మా ఆయన పేరు గుడాల బాబు. మేము మా అత్త మా మామ కందులు జొన్నలు 70 ఏళ్ళ నుంచి ఉన్నాము మేము భూమి మీద. నా పెళ్ళయి 20 సంవత్సరాలు, నేను వచ్చినాక కూడా మొన్న దాకా 3 సంవత్సరాల దాకా వేసినాం పొలము. మా తాన మేము ఇట్లా వాళ్ళు రేకులు వాతుతారని మేము ఏం చేసినామంటే అది ఒక ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇల్లు కబ్జా మీద కూర్చుంటాటురు, చుట్టుముట్టు మొత్తం రేకులు వాతేస్తురని మాకు భయమైంది. అట్లా అని ఒక ప్రూఫ్ కోసమని చేసినాము. కానీ ఇప్పుడు నిన్న మొన్న మళ్ళీ వర్షాలు పడతాయి, కందులో జొన్నలో పుంటిత్తులు అలుక్కుందామని పోతే మా ఆయనను లోపలికి రానిస్తలేరు. నువ్వు ఒకసారి రా అని నన్ను కూడా పోతే ఆడవాళ్ళని పెట్టి కూడా రౌడీ షీట్లను పెట్టి కూడా మొత్తం ఇది చేసిర్రు. మాకు భయం అవుతుంది, నేను పోను, మళ్ళీ నువ్వు ఉన్న వాళ్ళని పొలం కోసం మా ఆయన ప్రాణాన్ని కూడా తీసుకుంటా అని చెప్తుండు. కానీ వద్దులే, ఎవరితోనన్నా మాట్లాడదాము, ఎంత కాడికైతే అంత కాడికి అవుతుంది అనేసి అనుకున్నాం. కానీ మాకు ధైర్యం జాలతలేదని ఇప్పుడు మేడం దగ్గరకు వచ్చినాం అందరం కలిసి. ఎట్లా చేస్తారో అని మాకు కేసు కూడా పెట్టిరు సార్, మా ఆయన మీద ఒకసారి కేసు పెట్టిరు. ఇప్పుడు దుందాము, అది మొత్తం పొలం అంతా సాఫ్ చేసుకుందాం అనుకుంటే అసలు సాఫ్ చేయనిస్తలేరు సార్. ఇప్పుడు మే నెలలో వర్షాలు పడతాయి, అందులో వేస్తాం మేము ప్రతి సంవత్సరం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి భూమిని ఇప్పుడు మేము మా మామ చేసింది సార్, నా పెళ్ళి కాకముందు నుంచి. మా మామ ఇప్పుడు 70 ఏండ్లు ఉండు సార్, నా పెళ్ళి అయ్యి ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది సార్. నువ్వు కూడా చేసిన, మా మామ చేసిన, మా అత్త చేసి సార్. కుంటి కూర జొన్నలు కందులు అన్నీ పండించారు. కానీ ఇప్పుడు మాత్రం రాణిస్తలేదు సార్. గేట్ కాడికి పోయినా కానీ వాళ్ళు పోలీసులు ఆడపట్ల పోలీసులకు ఒక ఫోన్ చేయాలని మాకన్నా ముందు వాళ్ళే పోలీసులే ఉంటుంది సార్. అసలు ఆడపట్ల పోలీసులు పేదలకు సహాయం చేయాలి కానీ వీళ్ళు వాళ్ళకు సహాయం ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు సార్. ఒకసారి పోలీసులతో కూడా నేను గొడవ పడ్డా సార్. అంటే నువ్వు ఈ నుంచి నువ్వు అసలు మాట్లాడకంటే నేను కరెంటు వైరు పట్టుకుంటా, నా పొలం కోసం నేను పానమన్న తీసుకుంటా, కానీ నా పొలంలోకి వెళ్ళి నువ్వు దున్ననిస్తలేరని అంటే సరే అని ఆమెను వదిలేసేయని అప్పుడు ఫోన్ చేసిరు సార్. సుధాకర్కు ఫోన్ చేస్తే నన్ను లోపలికి కొనిచ్చిర్రు, ట్రాక్టర్ లోపలికి కొనిచ్చిరు సార్ పోయిన సంవత్సరం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్ దున్నక. సుధాకర్ చెప్పినట్టే పోలీసు వాళ్ళు వింటారు సార్. అన్నీ ఉన్నాయి సార్, మోటార్ లేదు కానీ వర్షాలకు పండిస్తాం సార్. మాకైతే లేదు, మాకుంది సార్. మాకున్నది సార్, బోర్ వేసుకున్నాం మేము. బోర్ వేసుకొని కూడా ఇప్పుడు 38 సంవత్సరాలు అవుతుంది సార్. బోర్ వేసుకున్నాం మేము, బోర్ వేసుకున్నాము, అప్పటి నుంచి వరి పండిస్తాం మేము. ఆవులు తెచ్చుకొని దాంట్లో మీద పచ్చగూరలతోటే బతుకుతా సార్. మొన్న పంట కోద్దామంటే గేట్లకేం రానియలేదు సార్, చిన్నగా ఉంది గేటు. ఆ గేటు పెడితే ఎక్కడ మన రాగన్నగూడ నుంచి అవతలకేని తెస్తే అక్కడ నుంచి వాగు వచ్చింది. వాగు వస్తే ఒక 1 నెల రోజులు వాగు మిషన్ రానియలే. ఆ 1 నెల రోజులలో నా చేనంతా ఖరాబ్ అయిపోయి 40 సంచులు అయ్యేటివి 25 సంచులు అయినాయి సార్. పడదు సార్, అది పడదు. మాకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఇచ్చింది బతుకుమని మా మామకి ఇచ్చిర్రంట. కాంగ్రెస్ ప్రభుత్వము మా మామకి ఇస్తే మేము దాంతోటే బతుకుతున్నాం. ఇప్పుడు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు అవి ఇవ్వాలనే మేము కొట్లాడుతున్నాం సార్. మేడం దగ్గరకు అందుకే వచ్చినాం.
మాకు నష్టపరిహారం చాలా జరుగుతుంది వాళ్ళ వల్ల. ఎవ్వరు పట్టించుకుంటలేరు అసలు. ఎవరైనా సాయం చేయడానికి వస్తున్నప్పుడు వాళ్ళకు లక్షల నుంచి కొనేస్తున్నారు మొత్తం. థ్యాంక్ యూ అమ్మా. సో విన్నారు, రైతుల బాధ ఏందో విన్నారు. చాలామంది ఇంకా రైతులు బయట కూడా ఉన్నారు, ఇక్కడ కుర్చీ ఉండదని ఇద్దరిని మాత్రమే తీసుకున్నాం. సో బేసికల్లీ ఈ భూములకు చాలా పెద్ద చరిత్ర ఉంది. నేను ప్రెస్ మీట్ అయిన తర్వాత కూడా మీకు అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను. ఇంకా వివరంగా ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే కూడా మీడియా మిత్రులకు నేను ఇస్తాను. ఈ నాదర్గుల్ భూములకు సంబంధించి ఇది చాలా ఏళ్ళ నుంచి పోరాటం జరుగుతూ ఉంది. నాదర్గుల్ భూములు శివరాజ్ బహదూర్ అనేటువంటి వ్యక్తి ఈ భూములు తనకు చెందినవిగా నిజాం నుంచి తనకు వచ్చినట్టుగా మరి శివరాజ్ బహదూర్ గారు ఈ భూములను చాలా సంవత్సరాల నుంచి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అయితే శివరాజ్ బహదూర్ గారికి సంబంధించి మరి